నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకి, వివిధ సంస్థలకి ఇచ్చిన బహుళ దానాలను పేర్కొంది అని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కార్లే శాసనం, ఆప్షన్ 2 వీరాపురం శాసనం, ఆప్షన్ 3 రామగిరి శాసనం, ఆప్షన్ 4 అల్లూరి శాసనం అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అల్లూరి శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అంటే ఇక్కడ చక్రవర్తులు, రాజులంటే ఎవరంటే డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. అంటే శాతవాహన రాజులు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. ఈ శాతవాహన రాజులు ప్రధానంగా బౌద్ధ సంఘానికి ఎడ్ల బండను దానంగా ఇచ్చారు. ఎడ్ల బళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని దానంగా ఇచ్చారని చెప్పేసి ఈ అల్లూరి శాసనంలో పేర్కొనడం అనేది జరిగిందండి. ఇంతే కాకుండా శాతవాహన చక్రవర్తులు, శాతవాహన రాజులు, యువరాజులు అనేవారు, శాతవాహన యువరాణులు అనేవారు వివిధ రకాల వర్గాల వారికి, వివిధ రకాల మతాల వారికి ఈ యొక్క పరమత భేదం లేకుండా వివిధ రకాల దానాలను చేశారని తెలియజేసే శాసనము అల్లూరి శాసనం. ప్రధానంగా బౌద్ధ సంఘానికి శాతవాహన చక్రవర్తులు అనేవారు ఎడ్ల బండలను దానం చేశారని తెలియజేసే శాసనం కూడా ఈ అల్లూరి శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణులలో వృషభదత్తుడు 2000 కర్షప నాణాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొంటున్నది అని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సోపారా శాసనం, ఆప్షన్ 2 నాసిక్ శాసనం, ఆప్షన్ 3 కన్హేరి శాసనం, ఆప్షన్ 4 వచ్చేసి ప్రతిష్టాన శాసనం అని అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆన్సర్ వచ్చేసి శక క్షేత్రప రాజు అయినటువంటి వృషభదత్తుడు ఇచ్చినటువంటి నాసిక్ శాసనం అండి. ఏమిటి ఈ శాసనం అంటే, ఈ గోవర్ధనపురంలో కోలిక శ్రేణి అనేది ఉంటుందండి. కోలిక శ్రేణి అంటే తెలుసా? నేత పనివారు లేదా సాలెవారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ నేత పని వారికి 2000 కర్షప నాణాలు జమ చేశాడు. అంటే ఒక అప్పు లాంటిదనమాట. ఆ కోలిక శ్రేణి వారికి అంటే ఇప్పుడు వస్త్రాలను తయారు చేయాలంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి, మల్టిపుల్ ఐటెమ్స్ తీసుకోవాలి కాబట్టి, వాటికి వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది కాబట్టి, అప్పట్లో ఈయన చక్రవర్తి కాబట్టి ఈయన దగ్గరున్న 2000 కర్షప నాణాన్ని వడ్డీకి ఇచ్చాడనమాట. ఎంత వడ్డీకి? నెలకి 12% వడ్డీకి ఈ గోవర్ధనపురంలో ఉన్న కోలిక శ్రేణికి నిధిలో అవి జమ చేయడం అనేది జరిగింది. వీటిని మీరు యూజ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి అవసరాలకి. కానీ ఎవ్రీ నెల 12% వడ్డీ నాకు చెల్లించండి అని. అలా వచ్చిన 12% వడ్డీతో నాసిక్‌లో ఉన్నటువంటి నాసిక్ గుహల్లో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్త్రదానం చేశాడంట. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎవరు? ఈ శక క్షేత్రప రాజు అయినటువంటి వృషభదత్తుడు గోవర్ధనపురంలోని కోలిక శ్రేణికి 2000 కర్షప నాణాలు 12% వడ్డీకి ఇవ్వగా, ఆ వచ్చిన వడ్డీతో నాసిక్ శాసనంలోని బౌద్ధ భిక్షులకి వస్త్రదానం చేసినట్లు తెలియజేస్తున్నటువంటి శాసనం ఏమిటంటే, ఈ యొక్క వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బృహత్కథ, ఆప్షన్ 2 కామసూత్ర, ఆప్షన్ 3 గాథా సప్తసతి, ఆప్షన్ 4 వచ్చేసి లీలావతి. ఆన్సర్ మీకు వెంటనే మైండ్‌లోనికి స్ట్రైక్ అవ్వాలి. హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి ఏదైతే ఉంటుందో అది మనకి ప్రధానంగా స్త్రీల రచనలు కలిగి ఉందండి. సో, ఈ శాతవాహన రాజు హాలుడు రచించినటువంటి గాథా సప్తసతిలో స్త్రీలు శాతవాహనుల కాలంలో మంచి హోదాను అనుభవించారు. అంటే స్త్రీలకి గౌరవ మర్యాదలుండేవి. స్త్రీలకు రక్షణ కల్పించబడింది. అలాగే స్త్రీలు విద్యావంతులై చర్చల్లో పాల్గొనేవారు, సమావేశాల్లో పాల్గొనేవారు. వివిధ రకాల మతపరమైనటువంటి కార్యక్రమాల్లో గూడా శాతవాహన రాజుతో పాటుగా స్త్రీలు కూడా పాల్గొనేవారని జెప్పేసి స్త్రీలకు మంచి స్థానాన్ని అంటే శాతవాహనుల కాలంలో స్త్రీలనేవారు పీక్ స్టేజ్‌లో ఉండేవారని జెప్పేసి ఈ యొక్క ఆలుడి యొక్క గాథా సప్తసతిలో పేర్కొనడం అనేది జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఈ యొక్క గాథా సప్తసతిలోని చాలా వరకు కథలు కొంతమంది మహిళలు కూడా రచించడం అనేది జరిగిందండి. గాథా సప్తసతి అంటే తెలుసు కదా! గాథ అంటే కథలు, సప్త అంటే 7, శత అంటే 100. అంటే 700 కథల సంకలనమే హాలుడి యొక్క గాథా సప్తసతి. ఈ 700 కథల్లో చాలా వరకు కథలు కొంతమంది స్త్రీలు కూడా సబ్జెక్టివ్ కరెక్షన్ రేవ, మాధవి, అనుపలబ్ధ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇలాంటి స్త్రీలు కూడా హాలుడి యొక్క గాథా సప్తసతిలో ఉన్నటువంటి కథల్లో చాలా వరకు కథలు స్త్రీలు కూడా పాల్గొని రచించారని చెప్పేసి మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. సో, కాబట్టి ఇక్కడ మనకి క్వెషన్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉందంటే గాథా సప్తసతి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి యోగసార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడిగాడండి ఒక ఎగ్జామినేషన్‌లో. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నాగార్జునుడు, ఆప్షన్ 2 ధనపాలుడు,
ఆప్షన్ 3 కొండకుండాచార్యుడు, ఆప్షన్ 4 వచ్చేసి వస్తుపాలుడండి. సో మీకు అందరికీ కూడా తెలుసు, మహాయాన బౌద్ధ మతంలో ఒక ప్రవక్తుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడండి. ఈ ఆచార్య నాగార్జునుడే యోగసార అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. వీటితో పాటుగా అద్భుతమైనటువంటి గ్రంథాలు సుమారు 24 వరకు కూడా 24, 28 గ్రంథాలు, సబ్జెక్టివ్ కరెక్షన్ 24 or 28 గ్రంథాలు ఆచార్య నాగార్జునుడు రచించాడండి. అందులో ప్రధానంగా సుహృల్లేఖ కావచ్చు, ఆరోగ్య మంజరి కావచ్చు, అలాగే మాధ్యమిక కారక కావచ్చు, శూన్య ప్రకాశిక కావచ్చు, రసరత్నాకరం కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి యోగసార అనే గ్రంథం కావచ్చు, ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జునుడి యొక్క రచనలండి. ఆచార్య నాగార్జునుడి యొక్క బిరుదులు అనేటప్పుడు రెండవ బుద్ధుడు అని ఎవరిని పిలుస్తారంటే ఆచార్య నాగార్జునుడు అండి. ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే ఆచార్య నాగార్జునుడు అండి. రెండవ తథాగతుడు అని ఎవరిని పిలుస్తారంటే ఆచార్య నాగార్జునుడు అండి. సో ఇవన్నీ కూడా ఎవరి యొక్క బిరుదులయ్యా అంటే ఆచార్య నాగార్జునుడి యొక్క బిరుదులు. రెండవ తథాగతుడు, రెండవ బుద్ధుడు, అలాగే ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా, అలాగే మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఎవరి యొక్క బిరుదులు అంటే బుద్ధుని యొక్క బిరుదులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. విప్పర్ల ఇన్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కుబ్జ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 2 ధనుంజయుడు, ఆప్షన్ 3 జయసింహ వల్లభుడు, ఆప్షన్ 4 శక్తివర్మ. సో ఆల్రెడీ మనం క్లాస్లో చాలా విపులంగా అన్నీ మాట్లాడుకున్నాం. సో ప్రధానంగా తూర్పు చాళుక్య రాజుల్లో ఒకానొక రాజు అయినటువంటి మొదటి జయసింహ వల్లభుడు ఎవరైతే ఉంటారో ఈయన క్రీస్తు శకం 641లో ఈ యొక్క విప్పర్ల శాసనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ తూర్పు చాళుక్యుల కాలం నాటి మొదటి తెలుగు శాసనంగా ప్రసిద్ధి చెందినటువంటి శాసనం ఏమిటంటే ఈ యొక్క విప్పర్ల శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సర్వసిద్ధి అనేది ఎవరి బిరుదంటే ఈ యొక్క మొదటి జయసింహ వల్లభుడిదే. సర్వలోకాశ్రయ అనే బిరుదు ఎవరిదంటే ఈయనదే. పృథ్వీ వల్లభ ఎవరిదంటే ఈయన బిరుదులే. పృథ్వీ వల్లభ, సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి బిరుదాంకితుడైనటువంటి మొదట జయసింహ వల్లభుడు క్రీస్తు శకం 641లో విడుదల చేసిన తొలి తెలుగు శాసనం ఏమిటంటే విప్పర్ల శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది రాజులలో త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు ధరించిన వారు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఈ క్రింది వాటిలో ఎవరిది బిరుదు? బిరుదు ఏమిటండి? త్రిపుర మర్త్య మహేశ్వర. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఒకటవ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 2 ఒకటవ విజయాదిత్యుడు, ఆప్షన్ 3 మూడవ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 4 గుణగ విజయాదిత్యుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు తెలుసు, ఈ యొక్క బిరుదు చెప్పగానే వెంటనే ఒక ఊత పదంలా దానికి కంబైన్డ్ వర్డ్గా గుణగ విజయాదిత్యుడి పేరు రావాలండి. తూర్పు చాళుక్య రాజుల్లోనే గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందాడు. ఎన్నో దండయాత్రల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్యుడు అండి. సో ఈ గుణగ విజయాదిత్యుడి యొక్క దండయాత్రలో ప్రధానమైనది దాహల దేశ దండయాత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈయనకి సంబంధించి ఈయన క్లాస్ చెప్పేటప్పుడు మ్యాప్ అంతా కూడా వేసి చాలా వివరంగా వివరించాను ఆయన విజయాలన్నింటినీ కూడా. అయితే ఈ దాహల దేశ దండయాత్రలో భాగంగా ఈయన ఆ దాహల దేశం యొక్క రాజధాని కిరణపురము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ కిరణపురాన్ని జయించాడు. దాహల దేశ రాజధాని కిరణపురం, ఆ కిరణపురాన్ని జయించిన తర్వాత అచలపురం, ఆ అచలపురాన్ని జయించిన తర్వాత నెల్లూరు. సో ఇలా ఈ మూడింటిని జయించాడు కాబట్టి ఇతన్ని త్రిపుర మత్య మహేశ్వర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ప్రశ్న అలా కూడా అడగొచ్చు, ఏ 3 ప్రాంతాలను జయించినందుకు గాను గుణగ విజయాదిత్యుడికి త్రిపుర మత్య మహేశ్వర అనే బిరుదు సిద్ధించింది అంటే నెల్లూరు, దాహల దేశ రాజధాని కిరణపురం, ఆ పక్కనే ఉన్న అచలపురం, ఈ మూడింటిని జయించినందుకు గాను. అలాగే వీర మకరధ్వజ అనే బిరుదు ఎవరిదంటే గుణగ విజయాదిత్యుడిదే. అర్థమవుతుందా లేదండి? పృథ్వీ వల్లభ అనే బిరుదు ఎవరిదంటే ఈయనదే. సమధిగత పంచమహాశబ్ద బిరుదు ఎవరిదంటే గుణగ విజయాదిత్యుడిదే. త్రిపురమర్త్య మహేశ్వర, వీర మకరధ్వజ, సమధిగత పంచమహాశబ్ద, అర్థమవుతుంది లేదంటే పృథ్వీ వల్లభ, ఈ బిరుదులు ఎవరు అంటే తూర్పు చాళుక్యంలోనే గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినటువంటి గుణగ విజయాదిత్యుడిది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ట చెరువు లేదా దీన్నే పొట్ల చెరువు అంటారు, లేదా దీన్నే పటాన్ చెరువు అంటారు. సో ఈ పొట్ల చెరువు లేదా ఈ పటాన్ చెరువు అనేది దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ మతం, ఆప్షన్ 2 జైన మతం, ఆప్షన్ 3 శైవ మతం, ఆప్షన్ 4 వచ్చేసి వైష్ణవ మతం. సో ఏమిటండి, క్లాస్ కరెక్ట్గా విన్నట్లయితే ఆన్సర్ చేసేస్తారు. ఆన్సర్ వచ్చేసి జైన మతం అండి.
ఆరవ విక్రమాదిత్యుడు ఎవరైతే ఉంటారో, ఒక రకంగా చెప్పాలంటే తూర్పు చాళుక్యుల కాలంలో జైన మతం అనేది చాలా ఉచ్చ స్థితిలో ఉంది. మరి అందులో భాగంగా ఆరవ విక్రమాదిత్యుడు అనేవాడు కొలనుపాక ప్రాంతం కావచ్చు, ఉజ్జిలి ప్రాంతం కావచ్చు, వర్ధమానపుర ప్రాంతం కావచ్చు, అలాగే ఈ పొట్ల చెరువు లేదా పటాన్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జైన సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విరివిగా దాన ధర్మాలు చేశాడు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, జైన బసతులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్మించాడు. ప్రధానంగా ఈ పటాన్ చెరువు లేదా ఈ పొట్ల చెరువు దగ్గర కూడా జైనులకి 500 వరకు కూడా జైన బసదులు, వాళ్ళు నివసించడానికి కావాల్సినటువంటి బసదుల్ని ఈ ఆరవ విక్రమాదిత్యుడు నిర్మించాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఈ తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు అనేది దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం అంటే జైన మతానికి సంబంధించి ప్రసిద్ధి చెందిన కేంద్రం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి నన్నయ్య భట్టు, ఆప్షన్ 2 వచ్చేసి నారాయణ భట్టు, ఆప్షన్ 3 వచ్చేసి జినవల్లభుడు, ఆప్షన్ 3 వచ్చేసి పావులూరి మల్లన. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. నందంపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడి నుంచి బహుమతిగా స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నారాయణ భట్టు అండి. ఈయన కూడా స్వయంగా ఒక కవి. ఎందుకు నందంపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి బహుమతిగా ఇచ్చాడంటే, సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అంటే తెలుగులోనికి అనువదించాడు. ఎవరు? నారాయణ భట్టు కాదు, నన్నయ్య. సో మన యొక్క నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోనికి, ఆంధ్ర మహాభారతాన్ని రచించే క్రమంలో నన్నయ్యకి సహాయం చేసినటువంటి వ్యక్తి నారాయణ భట్టు. ఇలా సహాయం చేసినందుకు గానే రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1051లో నారాయణ భట్టుకి నందంపూడి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోనికి అనువదిస్తే దాన్ని నారాయణ భట్టు దానికి సహాయం చేస్తే రాజరాజ నరేంద్రుడు ఎందుకు గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటే, నన్నయ్య కావచ్చు, ఈ నారాయణ భట్టు కావచ్చు, పావులూరి మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఆస్థాన కవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.